హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్పికా బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మా బాబుతోని ఫ్లైట్ జర్నీ అనమాట. మా బాబుకి ఇది సెకండ్ టైం, కాకపోతే వానికి తెలివి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వాడిని ఇది ఎక్స్పీరియన్స్ అని చెప్పాను, కానీ వాని ఫీలింగ్ వాడిని మొత్తం క్యాప్చర్ చేసినాం అనమాట. వాని రియాక్షన్ ఎట్లుంటుంది అనేసి మొత్తం వీడియోస్లో చూడండి. మేము ఎంట్రన్స్లో, ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. మేము నార్మల్గా ఆన్లైన్లోనే ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ ఆన్లైన్లో వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, నార్మల్గా అక్కడికి వెళ్ళి తీసుకునే వాళ్ళకి ఒకలా ఉంటుంది. మేము ఇక్కడ ఆన్లైన్లో తీసుకున్నాం కాబట్టి ఇలా మనం స్కాన్ చేస్తుంది అనమాట, ఐడెంటిఫై చేస్తుంది మన ఆధార్ కార్డు. అవి మనం ఏదైతే ఐడి ప్రూఫ్ ఇస్తామో దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి అక్కడ మనం ఏంటంటే మనం స్కాన్ చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఇట్లా. ఇంకా మేము అదంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళినాం అనమాట. లోపలికి వెళ్ళేసి అక్కడ లగేజెస్ వాళ్ళు ఏమంటారు వెయిట్ చూసి మనకి స్టిక్కర్స్ ఇస్తారు లగేజ్కి పెట్టడానికి. ఆ తర్వాతకి లగేజ్కి స్టిక్కర్స్ ఇచ్చిన తర్వాత మనం లగేజ్ ఇంకొక దగ్గర హ్యాండ్ ఓవర్ చేసేయాలి. లాస్ట్లో మనకి హైదరాబాద్లో ఆ లగేజ్ అనేది పిక్ చేసుకోవాలి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ మా శ్రీయాన్స్ అడుగుతున్నాయి ఏడికొస్తున్నావు అని అడిగితే మా శ్రీయాన్ చెప్తాను నోట్లో వెళ్ళి పెట్టుకొని నుంచి తీయంటే కూడా తీసలేదు. సో ఎక్కడ కూడా వీడియో మిస్ కాకపోతే చూడండి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్కి కూడా మా వీడియో షేర్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. సో చూస్తున్నారు కదా ఇలా లాక్ వేస్తున్నారు మా హస్బెండ్. మా పాపకేమో ఫుల్ ఫీవర్ వచ్చింది. అక్కడ వెళ్ళి లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసేసి రావాలి. అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. జెస్సీ జెస్సీ చిదా దా శ్రీయాన్స్ కదా దిగ ఇంకెంత వాడగల. ఏంటిది అది ఏంటిది చెక్కింగ్కి. ఇక్కడ మనకి హ్యాండ్ బ్యాగ్ చెక్కింగ్ అనమాట. మన పర్స్, వ్యాలెట్స్, మన కార్డ్స్ అన్నీ వేసేయాలన్నమాట, విడివిడిగా తీసి చార్జెస్ అన్నీ కూడా. సో మాది కూడా చెక్కింగ్ అయిపోయింది, ప్యాకప్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. అక్కడ వీడియో తీసుకున్నా, అక్కడ మనం చెక్కింగ్ చేయాల్సింది అనేసి. సో నేను శ్రీయాన్స్ ఇందాక చెట్టు వచ్చిందా, శ్రీయాన్స్ 20 days బేబీ ఉన్నప్పుడు వచ్చిన నేను అదే చెట్టు సేమ్. అక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. అక్కడ మా శ్రీయాన్స్ ఆనందంకి హద్దు లేదు అసలు. నాకు చెప్తుండు అక్కడ హెలికాప్టర్ ఉంది చూడు అని. ఆడ కూడా ఉందా ఏంటిది అది శ్రీయాన్స్? ఏంటిది ఇక్కడ చూడు నా దిక్కు కన్నా, కన్నా నా దిక్కు చూడు ఒకసారి. ఏంటిది అది? ఏంటిది? ఎల్లో పక్కనా? అమ్మో నీకు ఇష్టం కదా ఏరోప్లేన్? నీకు ఇష్టం కదా? ఇంకోటి కూడా పోతుందా? సరే దా అయితే టిఫిన్ చేసి వస్తుందా మనం. ఇక్కడ మేము టిఫిన్ చేసాము, అది వీడియో తీయడం మర్చిపోయాను నేను. జస్ట్ ఒక దోశ, ఇడ్లీ, 2 ప్లేట్లు, ఒక ప్లేటే అంటే ఒక ప్లేట్లో 2 ఇడ్లీలు. అది నాకు 624 ఏమో పడింది. టీ వచ్చేసి 200. ఇక చూస్తున్నారు కదా, టీది ఛార్జెస్ చేయలేదు, అది సపరేట్గా బిల్ ఇచ్చారు. బిల్ కూడా చూపించాలా అనుకోకండి, అంటే చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది కదా అక్కడ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అనేసి అలా అని తీశాను. సో ఇప్పుడు మేము మా ఏమంటారు ఫ్లైట్ వచ్చే దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మాది 16 నెంబర్ 16. సో అక్కడికి వెళ్తున్నాం. మీకు ఈ వీడియోలో ఒక సర్ప్రైజ్ అనమాట. సర్ప్రైజ్ అంటే ఏంటిదంటే ఏదో అనుకోకండి, ఒక సెలబ్రిటీని కలిశాను నేను. సో కాకపోతే ఆ సెలబ్రిటీతో ఫోటో దిగిన నేను, కానీ వీడియో తీయడం మాత్రం మర్చిపోయాను, ఎందుకంటే షాక్లో ఉన్నా నేను. ఇక్కడ వెళ్తున్నాం మేము. కానీ ఫాస్ట్ నడు, కానీ
ఇక్కడ నేను ఫ్లైట్ని చూయిద్దాం అనేసి చూస్తున్నా. ఇదే మేము వెళ్ళేది ఫ్లైట్. కాకపోతే ఎండ అటు నుంచి వస్తుంది కాబట్టి సరిగ్గా వస్తలేదు వీడియో. సర్లే అట్లీస్ట్ ఏరోప్లేన్ అన్నా పడుతుంది కదా ఫ్లైట్ అన్న అనేసి చూస్తున్నా. అయిపోయిందండి. మేము ఇప్పుడు ఫ్లైట్లోకి వెళ్తున్నాం నడుచుకుంటూ. ఏం కావాలి కానీ ఎడుకోతున్నాను చెప్పిట్టు మళ్ళీ. ఎవరింటికి వస్తున్నావు? ఎడుకోతున్నావు పా. ఈ లైన్ దానికేనా? కానీ ఇట్లా ఫీల్ అవుతాడే మాది పైన కొత్తుంటే. దొరకకుండా పారిపోతున్నాడు. వాడిని పట్టుకోవడానికి మాకు సగం టైం సరిపోతుంది. ఇక్కడనే మేము ప్రకాష్ రాజ్ గారిని చూసింది, సెలబ్రిటీని. సో మేము ఇక్కడ ఫోటోలు దిగుతుంటే సడన్గా వచ్చాడు అనమాట. నేను వీడియో క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు ఫ్లైట్లో ఫస్ట్లోనే కూర్చుంటాడు. వీడియోలో చూపిస్తా చూడండి. నేను మాత్రం ఒకలాగా షాక్లో ఉండే. ఇదంతా మనకి ఫ్లైట్లోకి ఎక్కడానికి ఒకటి అరేంజ్ చేస్తారు. ఇప్పుడు మనం ఫ్లైట్లోకి పోయినాం అనమాట. చూడండి మీకు అంతే అటు అక్కడ చూస్తున్నారు కదా. ఇక మాకు రోస్టర్స్ హాయ్ వెల్కమ్ అని చెప్తారు. ఇక మేము లోపలికి వెళ్ళేసి మా శ్రీయాన్ష్ ఏమో విండోస్ ఓపెన్ క్లోజ్ చేస్తూ ఉండు. మా జెస్సీకి ఏమో నిద్ర వస్తుంది పాపం. మంచిది మీది మొత్తం. ఇటు చూడు కన్నా. ఏంటిది? ఓపెన్ క్లోజ్ చేయొద్దు కన్నా, అది కొడతారా. ఏరోప్లాన్లో అట్లా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి సరేనా? మళ్ళీ రాదు. కానీ ఏరోప్లేన్ స్టార్ట్ అయింది. ఇది ఏరోప్లాన్ తెలుసా నీకు? హెలికాప్టర్ ఇది అగో బయట ఉంది కూడా అట్లాంటిదే. ఇది మనం మళ్ళీ ఎక్కినాం. కొడతారాలు కూర్చోపోతే నీ ఇష్టం. లేకపోద్దు లేసి కింద పడుతూ పోతున్నాగా. కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం మెల్లమెల్ల ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట మూవ్ అవ్వడము. అది పోతా నన్ను పట్టుకో కింద పడుతూ నన్ను పట్టుకో జుమ్మని మీదకొద్దు. కిందికి వెళ్ళి ఒకసారి కనిపిస్తా వర్వక. బయట చూడు ఫస్ట్ బయట. కానీ మామూలుగా లేదు. ఎక్స్పీరియన్స్ మాత్రం వెళ్తుంటే ఒక రేంజ్ స్పీడ్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఇక ఫ్లై అవుతుంది. వెళ్ళేటప్పుడు మాత్రం ఎంత సౌండ్ అసలు మీకు కూడా వినిపించాలనేసి నేను అలాగే పెట్టిన ఒరిజినల్ సౌండ్ కూడా. కాకపోతే పైకి వెళ్ళిన తర్వాత వ్యూ మాత్రం సూపర్ ఉంది. మీరు ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు వీడియోని. ఇది కూడా తీయాలా పైకి వెళ్ళింది కూడా అనుకోవచ్చు మీరు. కాకపోతే ఇది కూడా తీయాలి ఎందుకంటే వ్యూ మాత్రం చాలా బాగున్నది. ఇంకొకటి మా లక్ ఏంటంటే వినాయక చవితి ముందు 3-4 డేస్ 1 వీక్ నుంచి వర్షం పడుతుంది కదా. ఆ రోజు వినాయక చవితి రోజు మాత్రం కొంచెం ఎండ ఉన్నది. సో అందుకే మాకు ఇట్లా మేఘాలలో మధ్యలో పోవడం అంతా ఇట్లా ఫీల్ అయినాం మేము. చాలా బాగుండే. చూస్తున్నారు కదా అసలు కింద ఇల్లులు మాత్రం చిన్నగా అనిపిస్తున్నాయి. మస్తు అంటే మస్తు ఉంది. మా శ్రీయాన్స్ విండో సీట్ ఇచ్చినా కానీ మా శ్రీయాన్స్ అంతా ఎంజాయ్ చేయలేకపోయి చూస్తుండు. కానీ చూస్తున్నారు కదా మీరు కూడా అసలు ఇట్లా దగ్గర మేఘాలలోకి వెళ్ళి పోతున్నాం మనము.
మీరు ఏమంటారు, ఎప్పుడన్నా మీరు కూడా వీలైతే వెళ్ళినప్పుడు వీడియో క్యాప్చర్ చేయండి, అసలు సూపర్ ఉంటుంది. ఇంకొకటి మేము లైట్గా రెయిన్బో కూడా వచ్చింది. ఈ చూడండి, మీరు అబ్జర్వ్ చేసి చూడండి, మీకు ప్రతిదీ తెలుస్తుంటుంది. చూసిరు కదా అక్కడ, చాలా అంటే చాలా బాగుంది. అసలు నేనైతే వామ్మో, అసలు వామ్మో అనుకున్నా నేను. ఏంది అసలు అంటే నార్మల్గా మనం రీల్స్లో షార్ట్స్లో వస్తున్నప్పుడు చూసుకునేది ఎడిటింగ్ ఏమో అన్నట్టుగా ఉండేది. బట్ పైకి వెళ్ళిన తర్వాత వ్యూ చూస్తే మాత్రం మామూలుగా లేదు. చూస్తున్నారు కదా మీరు ఇక్కడ, అసలు సూపర్ ఉంది. అసలు నిజంగా అంటే నిజంగా చాలా ఎంజాయ్ చేసినాం ఆ రోజు, నేను మా పిల్లలు. కానీ మా పాపకి ఫీవర్ రాకపోతే మా పాప కూడా ఎంజాయ్ చేసింది. బట్ ఫీవర్ ఉండే లైట్గా. మీకు చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేసి చూడండి, మీకు లైట్గా రెయిన్బో కలర్స్ 3-4 కలర్స్ కనిపిస్తాయి. ఆ సౌండ్ ఫ్లైట్ మాత్రం ఇక మనకు వస్తూనే ఉంటాయి. చూసిరు కదా ఇక్కడ కనిపిస్తుంది చూడండి రెయిన్బో పైన, చూస్తున్నారు కదా. మనకు నార్మల్గా సినిమాలలో చెప్తారు చూడండి, ఇంద్రలేవ్ లోకము అట్లా. సారీ, నాకు సరిగ్గా పలకడానికి వస్తలేదు. అట్లనే ఉంటుంది కదా మనకి దేవుళ్ళ క్యాసెట్లు అలా ఇలా సినిమాలలో చూస్తాం కదా, మనకి ఇట్లనే వస్తుంది కదా మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. అసలు నాకు అప్పుడు అనిపించింది, అమ్మో నిజంగానే దేవుళ్ళు ఇట్లనే ఇక్కడనే ఉంటారొచ్చు అనిపించింది. స్వర్గలోకము అట్లా అవన్నీ ఉంటాయి కదా వాళ్ళు అట్లా. చూస్తున్నారు కదా, మా శ్రీయాన్ని కూడా కొంచెం వీడియో తీసిన. పాప పడుకుని మా ఆయననేమి ఏ వస్టర్స్ ఏమో చెప్తుంటే అక్కడ ఇంటుంది. మధ్యలో నేను వచ్చిన, కొంచెం మనకు అనిపిస్తాంలే వీడియోలని. ఇప్పుడు మాకు స్నాక్స్ ఇవ్వడానికి వచ్చినాం. అంటే మేము ఆర్డర్ పెట్టుకున్నాము. పచ్చాకులు తిన్నట్టు అనేసి నేను మా హస్బెండ్కి చెప్తున్నా, శాండ్విచ్ ఇస్తే ఓకే. బట్ బాగుంది అంటే బాగుందంటే ఓకే, కారం లేదు, సప్ప ఉంది, పిల్లలకు ఓకే. మా శ్రీయాన్ తినలేడే, ఎవరు తినలేము. మా హస్బెండ్ ఒక్కైనా కొంచెం టేస్ట్ చేసి, ఇక మా శ్రీయాన్ ఎట్లా ఎంజాయ్ చేసేటట్లేడు అనేసి నేనే విండో దగ్గరకు వచ్చి మా శ్రీయాన్కి అన్నీ చూపిస్తున్నా. ఇక్కడ నేను మా శ్రీయాన్కి హ్యాపీ నాన్న అడుగుతుండే, మా శ్రీయాన్ హ్యా అనేసి చెప్తున్నాం. సో ఇప్పుడు ల్యాండింగ్ అవుతున్నాం అనమాట. ఇంకా మనం ఫ్లై అయ్యేటప్పుడు కన్నా ల్యాండింగ్ ఇంకా ఘోరంగా ఉంటుంది. అసలు మనకి తెలుసు అనమాట, టైర్ అనేది ఫ్లైట్ టైర్ అనేది మనకి కింద తాకినప్పుడు మనకు తెలుస్తుంది ఇట్లా అని. అంతే, ఇక అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు తెలుసు. ఇక నేను చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, చూడండి అసలు మామూలు ఉండదు. వీడియోలో చూసిన ఒక రకం పెద్ద, ఒక్కసారి ఫ్లైట్కి పోయి ఓవర్ చేసినాం అనుకోకండి. కాకపోతే నా ఎక్స్పీరియన్స్ మా పిల్లల ఎంజాయ్ చేసినాం కాబట్టి అది మాకు ఎప్పటికీ గుర్తుండాలనేసి నేను వీడియో చేసి మీకు కూడా కొంచెం చూపిస్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. సో ఇప్పుడు ఇక మొత్తానికి అయితే మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయినాము. ఇక మేము ఫ్లైట్ దిగేసి ఎక్స్లెటర్ పైన వెళ్తున్నాం అనమాట. ఇది నడిచేది, పైకి వెళ్ళేది కాదు నార్మల్గా. ఇది కూడా మా శ్రీయాన్స్కి ఎక్స్పీరియన్స్ కావాలనేసి పోదాం అంటే సర్లే అనేసి వెళ్ళినాం అనమాట. కన్నయ్య రింగ రోజు అని అన్నట్టే. ఎవరిది కన్నీది? ఇది ఎవరిది? వా, ఇంకోట ఒక్కటే కదా, ఇంకోటి ఏది? నాకు మనదేనా? వా కన్నయ్య, నో 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 నో. జరుగుతుంది పారు. అమ్ములు అన్నం పట్టుకో 2 కాళ్ళతో. మెల్లగా కానీ గట్టి పట్టుకో, కింద వాడు లట్టుకున్నా. సో ఇక్కడ శ్రీయాన్ష్ నాన్న తీసుకొస్తాడు, వీడియో తీ మమ్మీ అంటే తీసుకున్నా. శ్రీయాన్ మాత్రం మామూలు సిగ్గుపడతాను నేను. లిఫ్ట్ అది లిఫ్ట్ బంగారు. బాయ్ చెప్
ట్యాక్సీ ఇదన్నమాట వ్లాగ్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. మా ఇల్లుకప్ప వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.